యెషయా గ్రంథము 5వ అధ్యాయము. ద్రాక్షతోట పాట. నేను నా ప్రియునికి ఒక పాట పాడెదను, నా చెలికానిని గూర్చి, అతని ద్రాక్ష తోటను గూర్చి పాడెదను. సారవంతమైన కొండపై నా ప్రియుడికొక ద్రాక్ష తోట కలదు. అతడు ఆ తోటను త్రవ్వి రాళ్ళేరి వేసి మేలైన ద్రాక్ష తీగలు నాటెను. తోట నడుమ బురుజు కట్టి రసము తీయుటకు తొట్టిని తొలిపించెను. అతడు ద్రాక్ష పండ్ల కొరకు ఎదురు చూచెను, కాని ఆ తోట పుల్లని కాయలు కాచెను. కనుక యెరూషలేము పౌరులారా, యూదావాసులారా, మీరు నాకు నా తోటకు తీర్పు చెప్పుడు. నేను నా తోటకు చేయవలసిన సేవలన్నిటినీ చేసి తిని గదా, ఇంకా నేనేమి చేయవలెను? పండ్లు ఫలించునని నేను కాచుకొని ఉండగా అది కారు ద్రాక్షలు కాయనేలా? నేను నా తోటనేమి చేయుదునో వినుడు. దాని కంచెను కొట్టివేయుదును, గొడ్లు దానిని మేయును, దాని ప్రాకారమును పడగొట్టుదును, వన్యమృగములు దానిని త్రొక్కివేయును. అది పాడుబడిపోవునట్లు చేయుదును. నేను ద్రాక్ష కొమ్మలను కత్తిరింపను, పారతో నేల త్రవ్వను, దానిలో ముండ్ల పొదలు ఎదుగును. దాని మీద వాన కురవవలదని మబ్బులను ఆజ్ఞాపింతును. ఇశ్రాయేలు జనులు సర్వశక్తిమంతుడైన ప్రభువు ద్రాక్ష తోట, యూదా ప్రజలు ఆయనకు ప్రీతి గొల్పు వనము. ఆయన న్యాయమును ఆపేక్షించెను గాని ప్రజలు హత్యకు పాల్పడిరి. ఆయన నీతిని కాంక్షించెను గాని అన్యాయమునకు బలి అయిన వారి ఆక్రందనము వినిపించెను. శాపవచనములు. ఇంటికి ఇల్లు, పొలమునకు పొలము కలుపుకొని ఇతరులకు ఏమాత్రము తావు మిగులనీయక దేశమున తాము మాత్రమే వసించువారు శాపగ్రస్తులు. నేను వినుచుండగా సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు ప్రమాణము చేసెను. సుందరములైన మహాభవనములు అనేకములు నిర్మానుష్యమగును. 10 ఎకరాల ద్రాక్ష తోట ఒక్క పీపాయి రసమును ఇచ్చును. 10 కుంచాల విత్తనాలు 1 కుంచెము పంట నసుగును. వేకువన లేచినప్పటి నుండే మద్యపానము ప్రారంభించి రేయి ప్రొద్దుపోవు వరకు త్రాగి కైపెక్కియుండువారు శాపగ్రస్తులు. వారు స్వరమండలములు, తంత్రీ వాయిద్యములు, సితారలు, పిల్లన గ్రోవులతో ద్రాక్షారసముతో ఉత్సవములు చేసుకొందురు. కాని ప్రభువు కార్యములను ఏమాత్రము గమనింపరు, ఆయన పనులనేమాత్రము పరిశీలింపరు. నా ప్రజలకు గ్రహణ శక్తి లేదు, కనుక వారు ప్రవాసము వాతబడుదురు. ప్రజానాయకులు ఆకలితో చత్తురు, సామాన్య ప్రజలు దప్పికతో నశింతురు. పాతాళము వారి కొరకు ఆకలి కొనియున్నది, నోరు విశాలముగా తెరుచుకొనియున్నది. యెరూషలేమునందలి ప్రముఖులు, రణగుణ ధ్వని చేయు సామాన్య ప్రజలు దాని నోటబడుదురు. ప్రభువు మానవ మాతృలనెల్లా అణగద్రొక్కును, గర్వాత్ములను అణిచివేయును. సర్వోన్నతుడైన ప్రభువు తన తీర్పు ద్వారా అధికుడగును. పవిత్రుడైన ప్రభువు తన న్యాయము ద్వారా స్వీయ పావిత్ర్యమును వెల్లడి చేయును. పాడుబడిన నగరములలో గొర్రెపిల్లలు గడ్డి మేయును, మేకపిల్లలు మేత మేయును. త్రాళ్లతో కట్టి లాగుకొని పోయినట్లుగా తమ దోషములను తమ వెంట లాగుకొని పోవువారు శాపగ్రస్తులు. ప్రభువు
తాను చేయబూనిన పనిని శీఘ్రమే చేయునుగాక. మనమెల్లరము ఆ కార్యము చూడవచ్చును. పవిత్రుడైన ఇశ్రాయేలు దేవుడు తమ సంకల్పము నెరవేర్చునుగాక. అప్పుడు ఆయన ఆలోచనల మనం అర్థము చేసుకోవచ్చు అని వారు పలుకుచున్నారు. చెడ్డను మంచిగాను, మంచిని చెడ్డగాను చిత్రించి, వెలుతురును చీకటిగాను, చీకటిని వెలుతురుగాను మార్చి, చేదును తీపిగాను, తీపిని చేదుగాను చేయువారు శాపగ్రస్తులు. తమ్ము తాము తెలివి కలవారిగా, బుద్ధిమంతులుగా ఎంచుకొనువారు శాపగ్రస్తులు. ద్రాక్షారసమును సేవించుటయందు, ఘాటైన మద్యములు కల్పుటయందు వీరులైన వారు శాపగ్రస్తులు. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చెదరు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు. దుబ్బులు నిప్పులో కాలిపోవునట్లు, ఎండుగడ్డి అగ్గిలో మాడిపోవునట్లు వారి వ్రేళ్ళు కుళ్ళిపోవును. వారి పువ్వులు ఎండి ధూళివలె ఎగిరిపోవును. వారు సర్వోన్నతుని చట్టమును తిరస్కరించిరి. ఇశ్రాయేలీల అతి పవిత్రుడైన దేవుని వాక్కును తృణీకరించిరి. ప్రభువు కోపము. ప్రభువు కోపము ఆయన ప్రజల మీద రగులుకొనినది. ఆయన వారిని శిక్షించుటకు చేతులెత్తును. కావున పర్వతములు కంపించును, వీధులలో పీనుగులు పెంట కుప్పల వలె ప్రోగుపడును. ఆయన కోపము ఇంకనూ తగ్గలేదు, ఆయన చేతులింకను ఎత్తబడి ఉన్నవి. అసిరియా దాడి. దూర ప్రాంతమందలి జాతిని పిలుచుటకు ప్రభువు జెండా ఎత్తెను. నేల అంచుల నుండి దానిని రప్పించుటకు ఆయన ఈలవేసెను. అదిగో ఆ ప్రజ శీఘ్రముగా కదలి వచ్చుచున్నది. వారిలో అలసిపోయినవాడు, పడిపోవువాడు, నిద్రపోవువాడు, కునిగిపాట్లు పడువాడు, నడికట్టు విడిపోయినవాడు, చెప్పులు తెగినవాడు కాని ఒక్కడు ఉండడు. వారి బాణములు వాడిగా ఉన్నవి. వారు తమ విండ్లు ఎక్కుపెట్టి ఉన్నారు. వారి గుర్రాల గిట్టలు చికుముకి రాళ్లవలే గట్టిగా ఉన్నవి. వారి రథచక్రములు సుడిగాలి వలె తిరుగుచున్నవి. వారు సింగముల వలె, సింగపు కొదముల వలె గర్జింతురు. ఎరను పట్టి తమ తావులకు గొనిపోవుదురు. ఇక ఆ వేటనెవడు విడిపింపజాలడు. ఆ రోజున వారు ఇశ్రాయేలీల మీదకి ఎత్తివచ్చి సముద్రము వలె ఘోషింతురు. దేశము వైపు పారజూచినచో అంధకారము, శోకము కనబడును. దేశము మీది వెలుగు మేఘముల వలన చీకటి అగును. 6వ అధ్యాయము. ఇమ్మానుయేలు గ్రంథము. యెషయాకు పిలుపు. ఉజ్జియా రాజు గతించిన ఏడు నేను ప్రభు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉండగా చూచితిని. ఆయన అంగీ అంచులు దేవాలయమును నింపెను. ఆయనకు పైభాగమున జ్వలించుచున్న సెరాఫీము దేవదూతలు నిలిచి ఉండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును, 2 కాళ్లను కప్పుకొని 2 ఎగురుచుండిరి. ఆ దేవదూతలు ఒకరితో ఒకరు, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు ఆయన మహిమతో నిండియున్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఆ శబ్దముకు దేవాలయ పునాదులు కంపించెను. దేవాలయము
పొగతో నిండెను. నేను చెడితిని గదా, నా నోటి నుండి వెలువడినవన్నీయు అపవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచితిని గదా అని అనుకొంటిని. అప్పుడొక దేవదూత నా చెంతకెగిరి వచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీది నుండి పట్టుకారుతో తీసి చేతబట్టుకుని వచ్చెను. ఆ కణికను నా నోటి కంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషముకు పరిహారము జరిగినది అని పలికెను. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును, మన దూతగా ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటిని. నేనున్నాను గదా, నన్ను పంపుడు అని నేనంటిని. ప్రభువు నాతో ఇట్లనెను, నీవీ ప్రజల యొద్దకు పోయి వారితో ఇట్లు చెప్పుము, మరలా మరలా విన్నను మీకు అర్థము కాదు, మరలా మరలా చూచినను మీరు గ్రహింపలేరు. మరియు ఆయన నాతో ఇట్లు చెప్పెను, నీవీ జనుల హృదయాలు మొద్దువారునట్లు, చెవులు చెవిటి వగునట్లు, కన్నులు గ్రుడ్డి వగునట్లు చేయుము. అప్పుడు వారు చూడజాలరు, వినజాలరు, అర్థం చేసుకోజాలరు, పరివర్తన చెందజాలరు, స్వస్థత పొందకుందురు. అందులకు నేను, ప్రభు, ఇట్లెన్నాళ్ళు జరుగును అని ప్రశ్నింపగా ఆయన ఇట్లు నుడివెను, పట్టణములు నాశనమై నిర్మానుష్యమగు వరకు, గృహములు శూన్యమగు వరకు, దేశము పాడువడు వరకు నేను ప్రజలను దూరముగా పంపివేయగా, దేశమంతా నిర్జన ప్రదేశమగు వరకు ఇట్లే జరుగును. దేశమున 10వ వంతు మిగిలియున్న వారు చత్తురు. సింధూరమును నరికివేయగా దాని మొద్దు మాత్రమే మిగిలి ఉన్నట్లు వారు ఉండిపోవుదురు. ఆ మొద్దు నుండి మరల పవిత్ర ప్రజ చిగురించును. తోబీతు గ్రంథము 5వ అధ్యాయము. ప్రయాణ స్నేహితుడు. తోబియా తండ్రితో, నేను నీవు చెప్పినదెల్లా చేయుదును, కాని నేను గబాయేలు నుండి డబ్బు తెచ్చుకొనుట ఎట్లు? నేనతనిని ఎరుగను, అతడు నన్నెరుగడు. అతడు నన్ను నమ్మి నాకు సొమ్ము ఇచ్చుటకు నేనతనికేమి ఆనవాలు చూపవలయును? అదియునుగాక మాదియాకు ఏ త్రోవన పోవలయునో నాకు తెలియదనెను. అందులకు తోబీతు కుమారునితో, పూర్వము నేను గబాయేలు ఒక పత్రముపై సంతకము చేసితిమి. దానిని 2 ముక్కలుగా చించి నేనొక ముక్కను తీసుకుంటిని. అతని ముక్కను సొమ్ముతో చేర్చి ఉంచితిని. 20 ఏండ్ల నాడు ఈ సొమ్మును అతని వద్ద దాచితిని. కుమారా, ఇప్పుడు నీతో పాటు మేదియాకు అచ్చటి నుండి మరలా ఇచ్చటికిని ప్రయాణము చేయుటకు అంగీకరించు నేస్తుడిని ఒకనిని వెదకి తెచ్చుకొనుము. నీవు తిరిగి వచ్చు రోజు వరకును అతనికి వేతనము చెల్లింతుము. నీవతనితో పోయి గబాయేలు వద్ద నుండి ఆ సొమ్మును తీసుకుని రావచ్చునని చెప్పెను. కనుక తోబియా తనను మేదియాకు తీసుకొని పోవు నేస్తుని వెదకబోయెను. బయటికి వెళ్ళగానే రఫాయేలు దేవదూత అతనికి ప్రత్యక్షమయ్యను. కాని తోబియాకు అతడు దేవదూతయని తెలియదు. కనుక తోబియా, అయ్యా, మీ దేవురు అని అతనిని అడిగెను. రఫాయేలు, నేను కూడా ఇశ్రాయేలీయుడనే, పని ఏమైనా దొరుకునేమో అని ఈ పట్టణమునకు వచ్చితిననెను. నీకు మాదియాకు దారి తెలియునా అని తోబియా ప్రశ్నించెను. రఫాయేలు, తెలియకేమి, నేనచ్చటికి చాలాసార్లు వెళ్ళితిని,
అచ్చటికి పోవు దారులన్నీయు నాకు సుపరిచితములే. నేనా దేశమునకు పోయినప్పుడెల్లా రాగీసు నగరమున వసించు మా బంధువు గబాయేలు ఇంట బస చేసేటివాడను. ఎగ్బాటానా నుండి రాగేసును చేరుకొనుటకు 2 నాళ్లు పట్టును. ఎగ్బాటానా మైదానములలోనున్నది, రాగీసు కొండలలోనున్నదని పల్కెను. తోబియా, చెలికాడా, నేను మా తండ్రితో ఈ సంగతి చెప్పి వచ్చెదను. నీవు కొంచెంసేపు ఇక్కడనే నిలువుము. నీవు నా వెంట ప్రయాణము చేయవలయును. మేము నీకు వేతనము చెల్లింతుమనెను. ఆ మాటలకు రఫాయేలు, సరియే, నీవు కోరినట్లే నేనిచ్చట వేచియుందును, కాని నీవు మాత్రము జాగు చేయవద్దనెను. తోబియా తండ్రి చెంతకు పోయి, నాతో ప్రయాణము చేయుటకు మన జాతి వాడొకడు దొరకెను అని చెప్పెను. తండ్రి అతనిని ఇచ్చటికి తీసుకుని రమ్ము, అతడే తెగకు ఏ కుటుంబమునకు చెందినవాడో తెలుసుకొందును. నీకు నమ్మదగిన నేస్తడు అవునో కాదో కూడా పరిశీలించు చూతునని నుడివెను. కనుక తోబియా బయటికి వెళ్ళి, మా తండ్రి నిన్ను చూడగోరుచున్నాడని చెప్పి రఫాయేలును పిలుచుకొని వచ్చెను. రఫాయేలు ఇంటిలోనికి రాగానే తోబీతు అతనికి స్వాగతము చెప్పెను. దేవదూత, నీకు కుశలమేనా అని అడిగెను. తోబీతు, బాబూ, నాకు కుశలమెక్కడిది? నేను కన్నులు లేని కబోదిని. చనిపోయిన వారి వలె నేనును వెలుగును చూడజాలకున్నాను. నా బ్రతుకు సజీవ సమాధి వలె ఉన్నది. నరులు మాటలాడుట విందును కాని వారి రూపమును మాత్రము చూడజాలనని అంగలార్చెను. రఫాయేలు, అయ్యా, విచారింపకము, దేవుడు శీఘ్రముగానే నీకు చూపు దయచేయునని చెప్పెను. తోబీతు, నా కుమారుడు తోబియా మాదియా దేశమునకు వెళ్ళవలేను. నీవతనికి తోడుగా వెళ్ళి మార్గమును చూపించగలవా? మేము నీకు వేతనము చెల్లింతుమని అడిగాను. దేవదూత, నేనతనితో తప్పక వెళ్ళెదను. నేను మేదియాకు చాలా మారులు వెళ్ళితిని. ఆ దేశమునందలి కొండలలో మైదానములలో తిరిగి తిని, అందలి దారులన్నీ నాకు తెలియనని పల్కెను. తోబీతు, నాయనా, నీదే తెగ, ఏ కుటుంబము అని అడిగెను. రఫాయేలు, నా తెగతో నీకేమి అవసరము అనెను. తోబీతు, నీవెవరి కుమారుడవో, నీ పేరెద్దియో నేను రూఢిగా తెలుసుకోగోరెదను అనెను. దేవదూత, నా పేరు అజరయ్య, నేను నీ చుట్టమైన పెద అననీయా కుమారుడనని చెప్పెను. తోబీతు, కుమారా, నీకు స్వాగతము. నేను నీ కుటుంబమును గూర్చి తెలుసుకోగోరినందులకు నీవు అన్యథా భావింపవలదు. నీవు మంచి పరపతి కల కుటుంబమునకు చెందినవాడవు, మాకు అయినవాడవు కూడా. పెద షమయా కుమారుల అననీయ, యాతాను నాకు బాగుగా తెలియుదురు. వారు ప్రభు ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించుడివారు. మేమందరము కలిసియే యెరూషలేము యాత్ర వెళ్ళడి వారలము. అచ్చట ప్రభువును సేవించుకొనడి వారలము. నీ బంధువులు మంచివారు, మీ కుటుంబము యోగ్యమైనదే అని పలికెను. తోబీతు ఇంకను, నేను నీకు పూటకొక్క రూక చొప్పున వేతనము చెల్లింతును. నా కుమారునకును వలె నీకును దారి బత్తెమునెత్తును. నీవు నా తనయునితో కలిసి ప్రయాణము చెయ్యము. కడన జీతమునే కాక మరికొంత సొమ్మును కూడా ముట్ట చెప్పుదునని పలికెను. దేవదూత, నేను నీ కుమారునితో పోయేదను, నీవేమియూ భయపడవలదు. మేమచటికిని మరలా ఇచటికిని కూడా సురక్షితముగా ప్రయాణము చేయగలము. మార్గము నెట్టి అపాయము కలుగదని పలికెను. తోబీతు దేవదూతతో, దేవుడు నిన్ను దీవించుగాక అనెను. అటు తరువాత అతడు పుత్రుని పిలిచి, కుమారా, ప్రయాణమునకు అవసరమైన వస్తువులనెల్లా సిద్ధము చేసుకుని నీ స్నేహితుని వెంట పొమ్ము. స్వర్గమునందలి దేవుడు దారిలో మిమ్ము కాపాడునుగాక. అతడు మిమ్ములు నిరువురిని మరల సురక్షితముగా నా చెంతకు తూర్కొని వచ్చునుగాక. ప్రభువు దూత కూడా మీతో పయనించి మీకు బాసటగా నుండునుగాక అని నుడివెను. తోబియా తల్లిదండ్రులను ముద్దాడి మాదియాకు పయనము కట్టెను. తండ్రి అతనితో,
భద్రముగా ప్రయాణము చెయ్యుమని చెప్పెను. అప్పుడు తోబియా తల్లి అన్నా వెక్కి వెక్కి ఏడ్చుచూ భర్తతో, నీవు నా బిడ్డనిట్లు పంపుదువా? వాని మీద ఆధారపడి కదా మనము జీవించున్నది. ఇక మనకు దిక్కెవరు? డబ్బు అంత అమూల్యమైనదా? దాని కొరకు మన గారాబు బిడ్డ ప్రాణములనే అపాయము పాలు చేయవచ్చునా? దేవుడు మనకిచ్చిన దానితోనే సరిపెట్టుకొని ఈ బ్రతుకు నెట్టులైనా ఏడ్వవచ్చును కదా అని వాపోయెను. అందుకు తోబీతు, నీవు విచారింపకము, మన బిడ్డ సురక్షితముగా పోయి చెక్కు చెదరకుండా తిరిగి వచ్చును. వాడు భద్రముగా ఇల్లు చేరుటను నీ కంటితోనే చూతువు. కనుక నీవు వాని మీద బెంగ పెట్టుకొనకుము. యోగ్యుడైన దేవదూత మన బిడ్డనితో పోవును. వాడు ప్రయాణమును విజయవంతముగా ముగించుకొని క్షేమముగా తిరిగి వచ్చునని పలికెను. ఆ మాటలకు అన్నా ఏడ్పు చాలించెను. 6వ అధ్యాయము. మత్స్యము. తోబియా దేవదూతతో పయనమయ్యను. అతని కుక్క కూడా అతని వెంట పోయెను. వారు ప్రొద్దుగ్రుంకు వరకు నడక సాగించి టిగ్రిస్ నదీ తీరమున విడిది చేసిరి. తోబియా కాళ్ళు కడుగుకొనుటకు ఏటిలోనికి దిగెను. వెంటనే పెద్ద చేప ఒకటి నీటిలో నుండి దుమికి వచ్చి అతని పాదము పట్టుకోపోయెను. దానిని చూచి ఆ కుర్రడు పెద్దగా కేక పెట్టెను. దేవదూత అతనితో, పోయి ఆ మత్స్యమును పట్టుకొమ్ము, జారిపోనీయకుము అనెను. తోబియా మీనమును పట్టుకొని ఒడ్డునకు లాకెను. దేవదూత చేప కడుపును చీల్చి దాని పిత్తమును కాలేయమును గుండెను తీసి నీ యొద్ద ఉంచుకొనుము, దాని ప్రేగులను మాత్రం అవతల పారవేయుమని చెప్పెను. తోబియా దేవదూత చెప్పినట్లే చేసెను. అతడు చేపలో కొంత భాగమును కాల్చి భుజించెను. మరికొంత భాగమును ఉప్పులో ఊరవేశను. తరువాత వారిరువురూ ప్రయాణము సాగించి మాదియా దరిదాపులలోనికి వచ్చిరి. ఆ యువకుడు దేవదూతను చూచి, నేస్తమా, అజరియా, చేప పిత్తము కాలేయము గుండెలతో ఏ ఏ రోగములను కుదుర్పవచ్చును అని అడిగెను. అతడు చేప గుండెను కాలేయమును కాల్చి పొగ వేసినచో నరులను పట్టి పీడించు భూతము కాని పిశాచము కాని పారిపోవును. ఆ నరులకు మరల పిశాచ బాధ సోకదు. పిత్తమును తెల్లని పొరలు కమ్మిన వారి కన్నులకు లేపనముగా ఉపయోగింపవచ్చును. దానిని కంటి పొరల మీద పూసి వాని మీద ఊదిన చాలు పొరలు తొలగిపోవునని చెప్పెను. వారిరువురును మాదియా దేశమును ప్రవేశించి ఎగ్బటానా నగరమును సమీపించిరి. అప్పుడు దేవదూత తోబియాను పేరెత్తి పిలువగా అతడు చెప్పుము, నేను వినుచున్నానెను. దేవదూత, నేటి రాత్రి మనము నీ బంధువైన రఘువేలు ఇంట బస చేయవలయును. అతనికి సారా అను కుమార్తె కలదు. ఆమె తప్ప అతనికి ఇతర సంతానము లేదు. ఆ కన్య నీకు దగ్గర చుట్టము కనుక అందరికంటే కూడా అదనముగా నీకామెను పెండ్లియాడు హక్కు కలదు. ఆమె తండ్రి ఆస్తియును నీకే దక్కును. ఆ యువతి తెలివి కలది, ధైర్యము కలది, చక్కనిది కూడా. సారా తండ్రి చాలా మంచివాడు. ఈ రాత్రియే నేనతనితో సారా వివాహమును గూర్చి మాటలాడుదును. ఆమెను నీకు ప్రదానము చేయింతును. మనము రాగేసు నుండి తిరిగి వచ్చినప్పుడు నీవా బాలికను వివాహమాడవచ్చును. రఘువేలు నీ వేడుకోలును త్రోసిపుచ్చి కూతురును మరి ఒకరికి ఇయ్యజాలడు. అట్లు చేసినచో మోషే ధర్మశాస్త్రము ప్రకారం అతడు చంపదగిన వాడగును. చుట్టరికమును బట్టి తన కుమార్తెను పరిణయమాడుటకు నీకు ఎక్కువ అర్హత కలదని అతనికి తెలియును. కనుక ఇప్పుడు నీవు నా మాట వినుము. ఈ రాత్రియే మేము వివాహ విషయమును ముచ్చటించి సారాను నీకు ప్రదానము చేయింతుము. మనము రాగీసు నుండి తిరిగి వచ్చినప్పుడు
ఆమెను మనతో ఇంటికి తీసుకొని పోవచ్చునను తోబియా రఫాయేలుతో, నేస్తమా, ఆ యువతి నిధి వరకే వరుసగా 7 వరులకిచ్చి పెండ్లి చేసిరి. వారిలో ప్రతి వాడును మొదటి రేగినే శోభనపు గదిలోనే చచ్చెను. ఈ సంగతులెల్లా నాకు తెలియను. ఆమెను పట్టియున్న భూతమే ఆ వరులను సంహరించెననియు వింటిని. ఆ భూతము సారాకెట్టి హానియు చేయదట. ఆమెను సమీపించు పురుషులను మాత్రము పట్టి చంపునట. నా మట్టుకు నాకు ఆ పిశాచమెనన భయముగా ఉన్నది. మా తండ్రికి నేనొక్కడనే కుమారుడను. చావవలెనను కోరికయు నాకు లేదు. నేను చనిపోయినచో మా తల్లిదండ్రులు దిగులుతో సమాధి చేరుకుందురు. అప్పుడు వారిని పాతిపెట్టు దిక్కు కూడా ఉండదనెను. దేవదూత, ఓయి, నీ వింతలోనే మీ తండ్రి ఉపదేశమును మరచితివా? అతడు నీవు మీ తెగ నుండియే వధువుని ఎన్నుకోవలేనని చెప్పలేదా? కనుక ఇప్పుడు నా మాట వినుము. ఆ భూతమును తలంచుకొని భయపడకుము. సారాను స్వీకరింపుము. ఈ రాత్రియే రఘువేలు ఆ యువతిని నీకు ప్రదానము చెయ్యును. నీవామితో పడుక గదిలోనికి పోయినప్పుడు చేపగుండెను, కాలేయమును తీసుకొని కాలుచున్న సాంబ్రాణి మీద వేయుము. వెంటనే గది అంతటను వాసన వ్యాపించును. ఆ వాసనకు భూతము పారిపోవును. అది మరలా సారా చెంతకు రాదు. నీవా యువతిని కూడక ముందే మీరిరువురునూ లేచి నిలుచుండి దేవుని ప్రార్థింపుడు. స్వర్గములోని దేవుడు మిమ్ము చల్లని చూపు చూచి భూతము పీడ నుండి కాపాడవలయునని మనవి చెయ్యుడు. నీవేమాత్రము భయపడవలదు. సృష్ట్యాది నుండి సారా నీకు వధువుగా నిర్ణయింపబడినది. ఆమె నీ వెంట మీ ఇంటికి వచ్చును. మీకు బిడ్డలు కలుగుదురు. వారిని నీవు అనురాగముతో చూచుకొందువు. నా మాట నమ్ముమని పల్కెను. తోబియా రఫాయేలు చెప్పిన మాటలు వినెను. తండ్రి వైపున సారా తనకు చుట్టమని గ్రహించెను. అతడు సారాను గాఢముగా ప్రేమించి తన హృదయమును ఆమెకర్పించెను. సామెతల గ్రంథము 10వ అధ్యాయము. సొలొమోను సూక్తులు. మొదటి సంకలనము. సొలొమోను సామెతలు. విఘ్నుడైన కుమారుడు తండ్రికి ఆనందము చేకూర్చును. మూర్ఖుడైన పుత్రుడు తల్లికి దుఃఖము తెచ్చిపెట్టును. అన్యాయముగా గడించిన సొమ్ము ఆనందమును ఇయ్యచాలదు. కాని న్యాయబద్ధముగా జీవించువాడు మృత్యువు నుండి తప్పుకొనును. ప్రభువు ధర్మాత్ముని ఆకలి బాధకు గురి చెయ్యడు. కాని అతడు దుష్టుని కోర్కెలు మాత్రము తీర్పడు. సోమరిపోతు లేమిని అనుభవించును. కష్టించి పనిచేయువాడు సంపదలు బడయును. వివేకి పంట పండినప్పుడు కోతకు పూనుకొనును. కోత కాలమున కునుకు తీయువాడు నగుబాట్లు తెచ్చుకొనును.